ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తాటి సాంగ్ వచ్చింది, తారయిత్ర అని చెప్పేసి. లేదు బ్రో, ఎట్లా అనిపించింది మీకు సాంగ్? చాలా బాగుంది బ్రో, సూపర్. డాన్స్ కూడా బాగా చేశాడు బ్రో. సూపర్ సూపర్. అంటే చాలా మంది మ్యూజిక్ ఇదంతా కూడా ఓల్డ్ గా అనిపిస్తుంది, కొత్తగా ఏం లేదు అంటున్నారు. మీకు అట్లా అనిపించేవాడికి ఏదైనా అనిపిస్తుంది బ్రో, అంతే కదా. కొట్టేవాడికి తెలుస్తుంది టాలెంట్ అండి. ఓకే, బాగుంది బ్రో, మ్యూజిక్ బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ అంటే ఆల్వేస్ సూపర్ కదా. ఇంతకు ముందు 2 సాంగ్స్ వచ్చాయి కదా, దేఖ్లేంగే సాలా, చాలా బాగుంది బ్రో. అంటే ఆ రెండింటితో పోలిస్తే ఈ సాంగ్ ఎట్లా? నాకైతే దేఖ్లేంగే సాలా చాలా బాగుంది, ఇది కూడా ఓకే బ్రో, బాగుంది. అంటే లిరిక్స్ అన్ని కూడా కొంచెం మనిషిని మోటివేట్ చేసే విధంగా అనిపిస్తున్నాయి అనే విధంగా అంటున్నారు. అవును బ్రో, చాలా మోటివేట్ చేస్తాను. సో సినిమా మొత్తంలో సాంగ్ మంచి హైలైట్ అవుతుంది. డాన్స్ కూడా బాగా చేశారు, డాన్స్ కూడా చాలా బాగా చేశారు, మ్యూజిక్ బాగుంది. సినిమా కూడా డెఫినెట్లీ గా గబ్బర్ సింగ్ రేంజ్ లో వెళ్తుందని నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వెళ్తుంది. 2-3 రోజులు చూసుకుంటే అసలు సినిమాకి బజ్ అంతా లేదు. పవన్ కళ్యాణ్ సినిమాకి బస్ లేకపోవడం ఏంటండి మేడం, ఏం మాట్లాడతారు? బయట కాదు మేడం, ఇక్కడ ఉంటది మేడం బస్సు, అది టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది తప్పని. ఓకే, అంటే ఓజీ సినిమాకు ఉన్నంత హైప్ గానీ బజ్ గానీ సినిమాకు అంటే బయట జనాల్లో కనిపిస్తుంది. హైప్ ఏముంది బ్రో, కొన్ని సినిమాలు చిన్న సినిమాలు జస్ట్ రిలీజ్ అయ్యి, చిన్న బడ్జెట్ తో వచ్చిన సినిమాలు రిలీజ్ అయ్యి ఒక్క రోజులోనే ఎంతో హైప్ వస్తుంది. అలాంటిది హిట్ టాక్ వచ్చిన తర్వాత హైపింగ్, మీరు పవన్ కళ్యాణ్ సినిమాకి హిట్ టాక్ వచ్చిన తర్వాత హైపింగ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, మీ ఊహలకే వదిలేస్తాం. అలా ఉంటది. అంటే ఆ రోజు ఒక్క సినిమా, ఇది ఒకటే సినిమా ఉందంటే ఓకే, బట్ దురంధర్ 2 సీక్వెల్ సినిమా దురంధర్ కి, మరి 2 సినిమాలకి క్లాష్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? దురంధర్ సినిమా కూడా ఆడాలి బ్రో, ఎందుకంటే అది కూడా మన దేశభక్తికి సంబంధించింది. ఈయన పవన్ కళ్యాణ్ కూడా మన దేశం కోసం పోరాడుతున్న వ్యక్తి, అది కూడా దేశం కోసం పోరాడిన వ్యక్తి. సో 2 సినిమాలు మనం ఆదరించాలి, ఖచ్చితంగా 2 సినిమాలు హిట్ అవ్వాలి. దాంతోపాటు పవన్ కళ్యాణ్ సినిమా ఇంకా హిట్ అవ్వాలి. బోత్ ఆర్, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. అది